రోదనలు విలిపిస్తున్న పరిస్థితి. వాళ్ళ సిస్టర్తో ఒకసారి మనం మాట్లాడదాం. చెప్పండి, మీ సిస్టర్ ఎట్లా ఉండేవాళ్ళు నీతోటి? మొదటి నుంచి ఇద్దరు కలిసి చదువుకునే వాళ్ళు కదా? సేమ్ రూమ్. నేను ఫస్ట్ ఇయర్ నా సెకండ్ ఇయర్ ఉన్నప్పుడల్లా, నేను ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు 10th కాబట్టి నా సెకండ్ ఇయర్లో మా చెల్లి వచ్చింది. ఆమెకు యూరిన్ ప్రాబ్లం ఉంది సార్. దానివల్ల నేను మా ఫ్రెండ్స్కి చెప్పినాను, ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పినాను. మా ఫ్రెండ్స్ ఓకే అన్నారు. ఇద్దరం ఒక రూమ్లోనే ఉన్నాం. మా ఫ్రెండ్స్ కూడా మాతో పాటే ఉండేటోళ్ళు. నా సెకండ్ ఇయర్ అయిపోయినాక మా చెల్లి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో వేసిరంట సార్ ఆ రూమ్లో. ఒకటే రూమ్లో ఒకటే ఫ్లోర్. ఆ మూలకి ఎవ్వరు లేరు. ఆ రూమ్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. రూమ్ క్లోజ్ అని స్టిక్కర్లు అతికిచ్చిర్రు. ఎన్ని రోజుల నుంచి ఆ రూమ్లో వేసారు? సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి అంట. మాకు చెప్పలేరు. అంటే మీకు చెప్పలేదా? మరి రీసెంట్ గా మీతో జనరల్ గా రోజు మాట్లాడుతుంది కదా, ఒకటే రూమ్ లో నన్ను ఉంచిరు కాలేజ్ వాళ్ళు అన్న విషయం ఏం చెప్పలేదా? వీళ్ళు ఫోన్లు కూడా ఇయ్యరు సార్. రిసెప్షన్ వాళ్ళు పిల్లలు ఏడ్చినా కానీ ఫోన్లు ఇయ్యరు సార్. కాల్ దగ్గరికి పోతే కాళ్ళు కట్ చేస్తారు సార్. వీళ్ళు రిసెప్షన్ లో మాట్లాడితే మేడం అన్న ఇయ్యరు. వేరే పేరెంట్ ఎవరన్నా వచ్చి వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుంటే పేరెంట్ ఫోన్ తీసుకొని పోయి ప్రిన్సిపల్ దగ్గర ఇస్తారు. పేరెంట్స్ తో కూడా మాట్లాడరు సార్. వీళ్ళు పేరెంట్స్ తో మస్తు ర్యాష్గా మాట్లాడతారు సార్. ఫ్యాకల్టీ అయితే వార్డెన్ లేని ఎవరైనా అంతే. ఎట్లుంటుండే పూజిత మీతో? ఎందుకంటే మీ ఇద్దరు కలిసి చదువుకున్నారు. అంటే ధైర్యంగా ఉన్న వ్యక్తి మీద ఇట్లా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నమ్మబుద్ధి కావట్లేదు. మస్తు ర్యాష్గా ఉండేది సార్. అంటే ఎవరేమన్నా పట్టించుకోదు అసలు. సెన్సిటివే కాదు. నేనన్నా కొంచెం సెన్సిటివ్, మా చెల్లి అస్సలు కాదు. ఏదన్నా అన్నా కానీ సర్లే అని అనుకుంటూ పోతాయి. కానీ ఇంతకు రాదు సార్. అసలు ఏదో చేసిరు సార్. వీళ్ళేదో అన్నారు, చంపిర్రు. మీతో ఏమైనా చెప్పిందా? జనరల్గా లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది? జనరల్ అంటే సిస్టర్ అంటే మీకు చెప్తుంటుంది కదా, లాస్ట్ అంటే సంక్రాంతికి మీరు వచ్చినప్పుడు కలిసినప్పుడు కానీ ఏం మాట్లాడలేదు. వచ్చింది నార్మల్గా ఉన్నాం, ఊరికి వెళ్ళినాం, వచ్చినాం అంతే. ఫోన్లు కూడా నేను చేస్తేనే ఇచ్చిన. పేరెంట్స్ ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఇయ్యరు. ఇట్లా మీ పేరెంట్స్ ఫోన్ చేసి రమ్మా అని కూడా చెప్పరు. మేము పొద్దాకులు ఫోన్ చేసి ఇయ్యండి అన్నా కానీ ఎప్పటికో ఇస్తారు సార్ వాళ్ళు. అది ఎమర్జెన్సీ అయితే ఒకవేళ ఇవ్వాలి కదా. స్టూడెంట్కి ఏదన్నా ప్రాబ్లం ఉంది పేరెంట్ చెప్పుకోవాలి, ఇవ్వాలి కదా, మాట్లాడుకొని ఇవ్వాలి కదా. అదేం లేదు. వీళ్ళు ఉంటుర్రు కానీ సార్ అసలు ఉండలేం సార్ ఈ హాస్టల్లో. 2 years ఉన్నాం కదా, మీకు తెలుసు ఎట్లా బిహేవ్ చేస్తారు. నేనంటే ఎక్కువ ఫోన్ మాట్లాడాను సార్. మా చెల్లి వచ్చిన ప్రతిసారి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడల్లా 2-3 daysకి ఇంటికి ఫోన్ చేయి మేడం వాళ్ళని అడుగు అని అంటే సార్ మాతో మాట్లాడుకుంటూ ఉండదు. వాళ్ళ నాన్నగారితోటి, మా బావగారు అబ్బాయి వాళ్ళ అన్నయ్యతోటి, మా బావగారితోటి వాళ్ళ నెంబర్లకు రాసుకొని వచ్చింది. కంపల్సరీ 2 రోజులకు ఒకసారి మాట్లాడుతూనే ఉంటుంది. నా ఫోను ఆఫీస్కి వెళ్తే రిసెప్షన్లో ఉంటుంది. నా ఫోన్ అందుబాటులో ఉండదని వాళ్ళ నాన్నగారికి ఎక్కువ చేస్తుంది. ఏదైనా అమౌంట్ అవసరం ఉన్నా కూడా ఫోన్పే, వాళ్ళ సార్ వాళ్ళకి ఫోన్పే చేయించుకుంటుంది. ఏదైనా తినాలనిపించినా కొనుక్కోవాలనిపించినా కొనుక్కుంటుంది. అంతేగాని అసలు ఏం జరిగిందో ఒక పిచ్చిలో పడ్డట్టు అయిపోయింది మాకు. ఎంత సడన్ గా వార్త. అర్థం కావట్లేదు. అదే కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. వాళ్ళ తండ్రి ఒకసారి ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మనకి న్యాయం కావాలి. గేట్ దగ్గర కూర్చున్నాం, ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. అందుకే చూస్తున్నాం వాళ్ళు ఎప్పుడు చెప్తారు అనేది. కాలేజీ వాళ్ళు కింద పడదని చెప్పారు, ఇంకంతే. నాకు తర్వాత గాంధీకి తీసుకొచ్చేయండి, ఎస్ఐ ఫోన్ చేసి సైన్ చేసి బాడీ తీసుకెళ్ళాలని చెప్తుండే. ఇంకంతే, నాకు ఇవే తెలుసు. నాకు ఏం జరిగింది కూడా తెలియదు. 9:40, 9:30 లోపు. అసలు ఏంది వాళ్ళేమో కింద పడ్డదని చెప్తున్నారు, మళ్ళీ తర్వాత సూసైడ్ అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మరి అదే నాకు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు. మా పాప ఒకటే రూమ్, అది గోడ ఉన్నట్టుంది. ఆ వీడియోలో కూడా ఉన్నాయి మా దగ్గర. అది మా ఒక్కదాన్ని ఆ రూమ్ బంధించాల్సిన అవసరం వచ్చింది. జనరల్ గా మీకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తూ ఉంటది కదా, ఏమైనా చెప్పిందా? నాకు ఏం చెప్పలేదు. మన ఎగ్జామ్స్ నడిచినాయి కదండి, మన ఎగ్జామ్స్కి ఫీజు కట్టాలన్నది. హాల్ టికెట్ ఇవ్వలేదు. సరైన జీతం రాగాలని నేను ఫీజు కట్టేసిన 10,000. మిగతా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది మేడం, 2 daysలో పంపిస్తా అన్నా అన్నది. హాల్ టికెట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి హాల్ టికెట్ ఇచ్చారు డాడీ, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ప్రీ ఫైనల్ ఉన్నాయి అన్నది. మన బట్టలు తీసుకోరా డాడీ అంటే, అమ్మా ఊకొస్తే మేడం ఫీజు అడిగిద్ది,
మా సార్ని అడిగాను, సార్ ఇస్తా అన్నాడులే, సారు ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను సండే రోజు వచ్చి క్లియర్ చేసి వస్తాలే అని ఇంకంతే. లాస్ట్గా మీకు ఎప్పుడు ఫోన్ చేసింది అంటే ఏమని చెప్పింది? మండే చేసింది సార్. ఏమని చెప్పింది? ఏమన్నా అంటే కాలేజీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఏమని చెప్పిందా, లేకపోతే ఇంకా ఏదైనా వేరే పర్సనల్ విషయాలు ఏమైనా చెప్పింది? నాకు ఇంతవరకు ఏం చెప్పలే. మా పాప అందరితో స్నేహంగా ఉంటుంది, ముక్కుసూటి మడిసి, ఎవరికి కుళ్ళు కుతంత్రాలు తెలియదు, ఏం తెలియదు, ఎవరితో అయినా ఫ్రీగా మాట్లాడద్దు. మరి ఏం ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం సమాధానం చెప్పరు. అది ఎట్లా అండి మీరు మరి ఇప్పుడు కూతురు చనిపోయింది వాళ్ళు చెప్తున్నారు, రీజన్ అయితే కరెక్ట్గా చెప్పట్లేరు, ఎట్లాంటి న్యాయం కావాలి? నేను ఏం చేయాలి సార్? ఇప్పుడు రీజన్ వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఆమె ఏం చేసుకుంది, సూసైడ్ అంటారు, సూసైడ్ చేసుకుంటే అటెండ్ చేసింది, అది ఆనవాళ్ళు లేదు. ఆ పోలీసులు కూడా ఇంతవరకు ఏం ఎంక్వైరీ చేయలేదు. మేము చెప్తే మేము చేస్తామని అంటారు వాళ్ళు. మరి ఏం చెప్పాలి, ఏం చేయాలి? వాళ్ళు సెక్యూరిటీకి ఆమెకి ఇస్తారు కానీ మాకు ఏం లేదు, రిటర్న్ మా మీద కేసు పెడతా అంటారు. మీకు ఏం సిఏ అంటారు, ఎస్ఐ అంటారు, వాళ్ళ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. మరి ఏం చెప్పాలి, ఏం చేయాలి? సో ఇది పరిస్థితి. ఎస్ఆర్ జూనియర్ కళాశాల వద్ద పూజిత కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఆందోళన కొనసాగుతుంది. తన కూతురు మృతికి ఖచ్చితంగా యాజమాన్యం కారణం, వారిపైన చర్యలు తీసుకోవాలి, అసలు ఎలా మృతి చెందింది అన్న విషయాలు కూడా బయట పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.